కుమారుని ఈ లోకాన్ని ఈ కుమారుడు అనేక శ్రమలను అనుభవించి ఈ లోకానికి రక్షించాలి. ఈ పతాక ఆవిష్కరణ చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. గుణదల లోర్దు మాతకు, 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 నిష్కలంక మాతకు, నిష్కలంక మాతకు, ఆరోగ్య మాతకు, గుణదల లోర్దు మాతకు. ఇప్పుడు పీఠాధిపతులను మరి ప్రారంభ పలుకులను పలకవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. గుణదల లూర్దు మాత 102వ వార్షికోత్సవ నవదినార్చనలకు విచ్చేసి ఈ 9 రోజుల పాటు భక్తి ప్రపూర్ణమైన ప్రార్థనలో పాల్గొననున్న మీ అందరికీ నా ఆశీపూర్వక అభినందనలు. మేత్రాసన పాలక వర్గానికి, వికాస్ జనరల్ మెస్బం గాబ్రియల్ స్వామికి, మువ్వల ప్రసాద్ స్వామికి, పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన మాన్యులు ఏలేటి జయరాజు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక సంపన్నులైన మా మేత్రాసన ప్రాంగణ సంస్థ సహచర తోటి గురువులందరినీ అదేవిధంగా డిసెంబర్ నెలలోగా పూర్తవుతుంది. చూడండి, మీకు చూస్తూ ఉంటారు కదా, డిసెంబర్ నెలలోగా పూర్తవుతుంది. ఇప్పుడే ముస్తాబవుతుంది. లోపల అన్నీ ఈ వేడుకకు అందరూ సిద్ధమవుదాం. ఆ మహాలయం మన లోకానికి క్రీస్తుని తీసుకుని వచ్చిన ఆయన తల్లి గౌరవార్థం జన్మిస్తున్నాం. మరియ మనల్ని ఎప్పుడు క్రీస్తుతో ఐక్యమై ఉండమని, ఆయన చెప్పినట్లు చేయమని ప్రోత్సహిస్తూ దేవుని తల్లిగా గుణదలలో అందరినీ ఆదరిస్తూ కాచి కాపాడుతూ ఉంది. గుణదల లూర్దు మాత విజయవాడ పురజనులకు వాళ్ళను కూడా కాచి కాపాడే తల్లి. ఆమె వేడుదల కోరి అశేష ప్రజానీకం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు. అందరి మేలు కోరి అన్ని భాగ్యాలను సమృద్ధిగా సమకూర్చేదే మరియమాత. అందుకే ఆమెపై నమ్మకంతో లూర్దు మాత, మరియమాత, గుణదల మాత అనే పేర్లతో ఆమెను సంబోధిస్తున్నారు. అందరి కోర్కెలు ఆమె తీరుస్తుంది. అందరికీ అండగా నిలుస్తూ వారికి దేవుని కుమారుని నుండి స్వస్థతలు చేకూరుస్తూ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వృత్తిరీత్యా సమస్యలు, సంతాన సమస్యల నుండి పరిష్కారాన్ని ఆమె వారికి చూపిస్తూ ఉంది. అందుకే గుణదల మాత అందరిని చేరదీసే మాత, అందరినీ ఆదరించే మాత అని ప్రసిద్ధికెక్కింది. క్రీస్తు ప్రభువే సాక్షాత్తు ఆ తల్లి వేడుదలను మన్నించి ఆనాడు కానాపురిలో వివాహ సందర్భంలో సమృద్ధిగా ద్రాక్ష రసాన్ని అద్భుత రీతిలో తయారు చేసి ఆ వధూవరుల గౌరవాన్ని ఆయన కాపాడాడు. సమృద్ధిగా ఇవ్వటమే క్రీస్తు చేసేది. ఈ ప్రక్రియను ఆయన మరియమాత ద్వారా చేస్తాడు. ఈ సత్యాన్ని నమ్మి వేలకు వేలు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఆధ్యాత్మిక సేవను సంతరించుకుంటున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మన గుణదల పండుగకు దగ్గర 10 లక్షల మంది వస్తున్నారు. ఆ విధంగా తల్లి వాళ్ళందరూ చేరదీసి వారికి దేవుని అనుగ్రహాలను అందిస్తూ ఉంది. మరికొందరు ఆధ్యాత్మిక జీవనం సంతరించుకుంటున్నారు, మరికొందరు వారి సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. అందుకే ఈ పుణ్యస్థలికి వచ్చిన మీకు కూడా ఇంకోసారి స్వాగతం పలుకుతున్నాను. మనందరికీ అనేక కోరికలు ఉండవచ్చు, సమస్యలు ఉండవచ్చు. అదే లేకుంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకోవాలని కొందరు అనుకుంటూ ఉండవచ్చు. వచ్చిన వారందరికీ మనసులో కోరిక ఉంటుంది. ఆ కోరికను తల్లికి విసిదపరిచి మనం ఆమె వేడుదల ద్వారా దేవుని అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థిద్దాం. మీ అందరికీ ఇంకొకసారి స్వాగతం పలుకుతూ అందరినీ ఈ వేడుకకు స్వాగతిస్తున్నాను.
ఇప్పుడు అందరం కూడా కలిసి మరియ తల్లి గీతాన్ని ఒక పల్లవి ఒక చరణాన్ని ఆలపించుదాం కోయిర బృందంతో కలిసి. నిష్కళంకమనివలనింతకు నిండరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కళంక మరియ నీవలని తలచుటకు నిండరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మారియా ఆవే 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 మారియా. నిష్కళంక మరియ నీవలనే పలుకుటకు నినరుతో మమ్ములను దీవించుము తల్లి. నిష్కళంక మరియ నీవలనే పలుకుటకు నినరుతో మమ్ములను దీవించుము తల్లి. ఆవే 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 మారియా ఆవే 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 మారియా. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఇప్పుడు అందరం కూడా దేవాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించుదాం. దివ్య సత్ప్రసాద ఊరేగింపులో పాల్గొనడానికి ప్రయత్నించండి. 2 వరుసల్లో ఉండండి. దివ్య సత్ప్రసాదముకు ముందుగా 2 వరుసల్లో ఉండటానికి ప్రయత్నించండి. పుణ్యక్షేత్ర కౌన్సిల్ మెంబర్స్, యూత్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ 9 రోజులు కూడా జరిగేటువంటి ఈ నవదిన ప్రార్థనలన్నీ కూడాను మన దివ్యవాణి టీవీ మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం గావించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ లోపల ఇంక రాలేదు. ఆంధ్రదేశం మీద మినీ అండి మెయిన్ అండి మినీతో ఫోటోగ్రాఫర్ వస్తున్నాడు. నేను మెయిన్ ఫోటోగ్రాఫర్ వెళ్ళాను ఎవరికి వెళ్ళాను తెగిలేదు వెళ్ళకపోతే వాళ్ళు నేర్చుకున్నారా అయితే పైన జరుగుతున్నది నుంచి ఉన్నా లేదా బాగా తెలుస్తుంటండి. ఇక మన వాళ్ళు అంటే కెమెరా పెట్టి అడ్డొక్కున్నా ఉన్నారు. బాగా తెలుసు ఇక్కడ కానీ జపమాల సంతోష దేవరహస్యములు మొదటి గుర్తు గాబ్రియల్ సంవత్సరం మరియ మాధవ మంగళవార్త చెప్పుతారు. పవిత్రాత్మ పీడాలని దేవర ప్రసాదము చేత పూరింపబడిన
కన్యకల్లో వేడి కన్యక గురుగల మాటలో మహిమపరచునుగాక మరలో మరణుడు మా తండ్రి మీ నామము పూజించునుగాక మీ రాజ్యము వచ్చునుగాక స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలం పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు 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 స్వామి ఆనంద స్వామి ఓకే ఓకే మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని దేవుని ప్రసాదం చేయడానికి మరియమ్మ వందనము వారు మీకు ఉన్నారు మీరు ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని దేవుని ప్రసాదం చేయడానికి మరియమ్మ వందనము వారు మీకు ఉన్నారు మీరు ఆశీర్వదించబడిన వారు మీరే మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదించబడిన వారిని దేవుని ప్రసాదం చేయడానికి మరియమ్మ
మీకు పిలువబడిన ఆ పరమ కన్య కొణదల మాతను కీర్తించి మహిమపరచుదుము గాక. పరలోకమనుడు నాయన తండ్రి నీ నామము పూజింపబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఉండి కొద్దిగా తెచ్చండి. తొందరగా అంటే జనం ఉంచోబెట్టి అక్కడ అందరినీ తీసుకుని పక్కకి జనాలు నాకు క్రౌడ్ కావాలి. నాకు ఫోటోస్ వెళ్ళిపోతా అలా జామ్ అయిపోతే వెళ్ళిపోతుంది. ఈత్ నెంబర్లు అది కెమెరాలు కట్టుబడిపోతారండి. ఆయన వెనకరండి నువ్వు యూత్ నెంబర్లు అంటున్నారు నాన్న. ఎవరిని అన్నాను అలాగా. బ్రేక్ చేసుకుంటే మరియమ్మ అండ్ కుమారి, రత్నమాల, కంటి జయ చిత్రమాల, జయ మణిమాల, సిహెచ్ మల్లేశ్వరి, కేదాకర్, కే ఆదిత్య, ఇవాంజలిస్ట్, పి శరత్ కుమార్, రత్నశ్రీ, సరయు ఋతు, సిహెచ్ భవానీ, సిహెచ్ రాజేష్, ఎన్ అంకమ్మ, శాంతయ్య, ఎం ప్రత్యూష, టి జయరాజ్ అండ్ ఫ్యామిలీ, బి సందీప్ రెడ్డి, ప్రియాంక, జి ఆరోగ్యమ్మ, జి సుధీర్ రెడ్డి, జి కృష్ణారెడ్డి, రాణి, జి ఉదయ్, రోజారాణి, రియాన్ రెడ్డి, ఏ రీటా నిరంజన్, అమృత, అంతోనీదాస్, పి వెంకటేష్, స్రవంతి, ఆశ్రిత్, విహాన్, కె లక్ష్మి, సాయి, పైడి చిట్టి, వై మరీదాసు అండ్ ఫ్యామిలీ, వై అన్నపూర్ణమ్మ అండ్ ఫ్యామిలీ, వై 4వ సంతోష దేవరాస్యము యేసునాథుని గుడిలో కానుకగా సమర్పించుట. దేవర ప్రసాదం చేదాయన మరియమ్మ వందనము. ఏలువారు మీతో ఉన్నారు, ప్రియవారు మీరే,
మీ గర్భవల్ముకు చేసు ఆశీర్వబడిన వారగ్ని దేవర ప్రసాదం చేదాన్ని మరియమ్మా వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వబడిన వారు మీరి మీ గర్భవల్ముకు చేసు ఆశీర్వబడిన వారగ్ని ప్రసాదం చేదాన్ని మరియమ్మా వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వబడిన వారు మీరి మీ గర్భవల్ముకు చేసు ఆశీర్వబడిన వారగ్ని దేవర ప్రసాదం చేదాన్ని మరియమ్మా వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వబడిన వారు మీరి మీ గర్భవల్ముకు చేసు ఆశీర్వబడిన వారగ్ని దేవర ప్రసాదం చేదాన్ని మరియమ్మా వందనము ఏలువారు మీతో ఉన్నారు స్త్రీల ఆశీర్వబడిన వారు మీరి మీ గర్భవల్ముకు చేసు ఆశీర్వబడిన వారగ్ని పరిశుద్ధ పరమ దివ్య సత్యస్వాములకు నిర్మల హృదయమునకు మేము మనరించిన ఈ అర్పణను దయతో అంగీకరించి తదనుగుణముగా వర్తించుటకు వరప్రసాదములను కుమ్మరించుము. లోదు ఫాతిమా పాంపే వెలంగని గరబండల్లో దర్శనమిచ్చి మా పాలిట గుణదల మాతగా మూర్తి విజ్ఞాపములు. ఆమేన్. పరలోకమండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. సర్వేశ్వరు అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించునేమి. మీ దివ్య రక్త శరీరముల పరమ రహస్యములను భక్తి శ్రద్ధలతో మేము పూజించి మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడని గ్రహించండి. యుగాయుగములో జీవించు పరిపాలించు
ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. గుత్తికొండ జోసఫ్, సతీష్ బాబు, సురేష్ బాబు, రాజ్ కుమార్ వీరి యొక్క ఉద్దేశములతో పాటుగా మనందరి యొక్క ఉద్దేశములను కూడా కేంద్రీకరిస్తూ జోడిస్తూ ఆ యొక్క దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాము.
నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, గుణదల మాత భక్తులారా, మరొకసారి మీకందరికీ ఆ తల్లి పవిత్ర నామములో శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈరోజు మనం మన బిషప్ గారి చేతుల మీదుగా ఈ ఏడాది పండుగను ప్రారంభం కావటం చూస్తాం. రాబోయే 9 రోజుల పాటు మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడి అసలు రోజులకి అనగా 9, 10, 11 జరగబోయే వేడుకలకు సిద్ధమవుతున్నాము, తయారవుతున్నాం. ఇప్పుడు మనం తల్లి పాదాల దగ్గర సమావేశమై తల్లి మరియుతో కలిసి దేవునికి స్తోత్రము చెల్లించుకుంటూ పూజ జరిపిస్తబోతున్నాం. ఈరోజు మనం దేవస్థానం వారి ఉద్దేశం మేరకు కన్య మరియ మాత వెంటనే క్రీస్తు సాక్షాత్కారం ఈ అంశం మీద ధ్యానం చేయబోతున్నాం. కన్య మరియ వెంటనే క్రీస్తు సాక్షాత్కారం, ఈ రెండుకు ఉన్నటువంటి లేదా తల్లి మరియకు క్రీస్తు సాక్షాత్కారానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ సందర్భంలో సంఖ్యాకాండములో ఒక చక్కటి ప్రవచన వాక్యం కనబడుతుంది. ఇశ్రాయేలు నుండి ఒక చుక్క అనగా నక్షత్రము ఉదయించును. ఇశ్రాయేలు నుండి అనగా ఆ జాతిలో నుండి ఒక నక్షత్రము ఉద్భవించును, పుడుతుంది. రాబోయే మెస్సయ్య గురించి ప్రవచన వాక్యం చెప్పడం జరిగింది ప్రార్థన గ్రంథంలో. కానీ బైబిల్ పండితులు అట్లాగే మరియమాత భక్తులు ఈ వచనములో తల్లి మరియను కూడా చూశారు. ఎవరా చొక్క, ఎవరా నక్షత్రం అంటే ఎవరో కాదు, తల్లి మరియ. భవిష్యత్తులో ఆ తల్లి చేయబోయే పనులు బట్టి భక్తులు ఆమె యొక్క స్థానాన్ని, విశిష్టమైన ఆమె స్థానాన్ని గుర్తించి ఎప్పుడో చూశారు వాళ్ళు. ఈ రోజునను ఆ తల్లిని ఒక నక్షత్రములాగా, అంటే దారి చూపించి నక్షత్రములాగా ఆలోచించబోతుంది. పూజలో పాల్పంచుకుంటున్న మనం తల్లి మరియ ఎంత పవిత్రంగా ఉందో, ఆమె కొలిచిన దేవుడు ఎంత పరిశుద్ధుడో గమనించి మన అయోగ్యతని, మన అర్హతని తల్లి ద్వారా దేవుని ముందు ఒప్పుకున్నాము. వ్యక్తిగతంగా మనం చేసిన దోషాలని మనసులోని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి క్షమించమని తల్లి మరియ ద్వారా వేడుకున్నాం. మనకు చేతులుగాక.
సర్వేశ్వర పవిత్ర కన్య మరియ ద్వారా నీవు నీ కుమారుని ఈ లోకమున సాక్షాత్కరింపజేసిదేవి. ఆయనయే ఇశ్రాయేలు ప్రజల మహిమ, సమత జాతులకి వెలుగు అని వెల్లడించుదేవి. ఆయన బోధనలను ఆదర్శములను అనుసరించు ఆయన యందు మా విశ్వాసమును బలపరచుకున్నట్లుగా దీవించు. ఆయనను మేము మా ఏకైక మధ్యవర్తికి అంగీకరించము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పరిపాలించు నీ కుమారుడు మా ప్రభువును అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. నోటి పిట్టలు నీ వద్దకు వచ్చును. అవి సేవా నుండి బంగారమును సామ్రాణిని కొనవచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము.
ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సేమయందరి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనేరి. అది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అందట రాజు ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సేమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సేమయందలి బెత్లెహేమ, నీవు యూదుల పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానువు కావు. ఏలన నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండే వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతట హేరోదు రాజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి నక్షత్రము కనిపించిన సమయమును గురించి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా శిశువు జాడను కనుగొని నాకును తెలియచేయుడు. నేను వెళ్ళి అతన్ని ఆరాధించదను అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేరి. ఇదిగో తూర్పు దిక్కున వారు ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శి అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూసినంతనే ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియతో ఉన్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారమును, సాంబ్రాణిని, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించిరి. హేరోదు రాజుకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారికి హెచ్చరించిన విధముగా వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. సాక్షాత్కారం అన్న మాట వెనకనే మనం క్రీస్తు జయంతి కాలంలో ప్రభువైన యేసు యొక్క సాక్షాత్కార సంఘటనని గుర్తు చేసుకుంటాం. పాతకాలములో వాడిన మాట ముగ్గురు రాజుల పండుగ, ఈ రోజుల్లో వాడుతున్న మాట సాక్షాత్కారం. మాట కొంచెం మారినా కానీ భావము మాత్రం ఒక్కటే. ఏదో 3 కానుకలు ఇచ్చారు కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా ముగ్గురికి ఉంటారని కొంచెం అనుకుని ఉంటారు కాబట్టి ఆ పండుగకి
ముగ్గురు రాజుల పండుగ అన్నారు. కానీ యథార్థంగా చెప్పాలంటే, వేదాంత ప్రకారం చెప్పాలంటే, ఆనాడు లోకరక్షకుడైన యేసును తండ్రి దేవుడు తన ఏర్పాటు చొప్పున అన్యులకు మాత్రమే, క్షమించండి, యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా చూపించాడు. సాక్షాత్కారము అంటే దర్శనము ఇవ్వటం. అంతవరకు మరుగుగా ఉన్నది బయలు కావటం. ఎవరు మరుగుగా ఉన్నారు, ఎవరు మరుగై ఉన్నారు అంటే రక్షకుడైన యేసు క్రీస్తే ఆనాటి వరకు ఒక రకంగా గుప్తముగా ఉన్నాడు. కానీ ఆనాడు దేవుని చిత్త ప్రకారము గుప్తముగా ఉన్నాడు. రక్షకుడైన యేసుని దేవుడు అందరికీ బాహాటంగా చూపించాడు. ఆ సందర్భములో వచ్చిన వారెవరు అంటే అన్యులు, యూదులు కారు వాళ్ళు. అనగా దేవుడు యూదులకు కూడా ఈ బాలుడిని, ఈ రక్షకుని లోక రక్షకునిగా చూపించాడు. అది ఆనాటి ఘట్టము యొక్క అసలైన సందేశం. అందుకే దాని సాక్షాత్కారము అన్నారు. ఇది మొదటి సాక్షాత్కారం. ఈ సందర్భములో మనం ఆలకించిన సువార్త, ఈనాటి సువార్తలో నక్షత్రాన్ని గురించి ఒక ముచ్చట విన్నాము. నారులో తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి యూదు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున కాంచి అని అడిగారు యెరూషలేములో ఉన్నటువంటి రాజుని. ఆయన నక్షత్రమును గమనించండి. నక్షత్రాలు ఎన్ని లేవు ఆకాశంలో? దాని మీద ఏమన్నా యేసు అని పేరుందా, లేదా మెస్సయ్య అని పేరుందా? లేదే. మరి ఎట్లా అర్థమైంది వాళ్ళకి? ఎట్లా ఊహించుకున్నారు వాళ్ళు? అది దేవుని ఏర్పాటు చొప్పున దేవుడే వారికి తెలియపరచాడు. కాబట్టి నింగిలో ఎన్ని తారలు ఉన్నా కానీ ఈ తార మాత్రము లోక రక్షకుడైన యేసుక్రీస్తుకు సంకేతముగా ఉన్నది. ఇది ముందుగా మనం గమనించవలసిన సత్యం. ఈ నక్షత్రం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇది లోక రక్షకునికి గుర్తుగా ఉన్న నక్షత్రం. ఏది ఉన్నా కానీ ఇది మాత్రం, ఇది దాని ప్రత్యేకత, విశిష్టత. రెండవ భావం, మరి ఈ నక్షత్రం ఏమి చేసిందట? ఇందాక మనం బ్రదర్ గారు చదివిన వాక్యములో వారికి ముందుగా నడిచిన, బహుశా అనువాదం కొంచెం తేడా ఉండొచ్చు కాక రెండు అంగీకారయోగ్యములే. పాత బైబిల్లో నా చేతుల్లో ఉన్న బైబిల్లో ఎట్లా అనువాదం ఉందంటే, తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయ్యను. మరలా కనిపించింది. మార్గదర్శిని అంటే దారి చూపటం, దర్శిని అంటే చూపించింది, చూపించేవా. ఇంతకుముందు సంకేతముగా కనిపించిన ఆ నక్షత్రము తర్వాత వారికి మార్గదర్శకునిగా లేదా మార్గదర్శనిగా మారిపోయింది. ఇటు వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఇటు వెళితే ఆ మహానుభావుణ్ణి కలుసుకోగలరు, చూడగలరనడానికి మార్గదర్శని. మొదటి భావమేమో సంకేతము, రెండవ భావమేమో మార్గదర్శని. ఇది నక్షత్రము చేసిన పని. తర్వాత ఏమి జరిగింది వాక్యం చూస్తే, ఆ నక్షత్రము వారికి మార్గదర్శని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. ఇంతవరకు వారికి దారి చూపుతూ నడిచిన నక్షత్రము, ఇందాక మనం విన్న వాక్య ప్రకారం ముందు నడిచిన నక్షత్రము, ముందు వెళ్ళిన నక్షత్రము ఆ చోటుకు రాగానే స్తంభించిపోయినట్లుగా నిలిచిపోయింది. ఇంతవరకు మీ గమ్యం. మీరు ఎవరి కోసం వెతుకుతూ వచ్చారో, ఎవరిని చూద్దామని ఇంత శ్రమపడి వచ్చారో, ఆ లోకోధారకుడు, ఆ రక్షకుడు ఈ అబ్బాయి అని చూపిస్తూ నిలిచిపోయింది. ప్రభువునందు ప్రియ సోదరులారా, దీంట్లో ఈ నక్షత్రములో ఈ మూడు భావాలు మనకి కనిపిస్తాయి.
ఈ మూడు భావాలను మనం ఆనాడే అనగా క్రీస్తు జయంతి కాలములోనే సాక్షాత్కార పండుగ నాడు స్మరించుకున్నాము. అంటే నక్షత్రము వారికి సంకేతముగా నిలిచింది, రెండవది మార్గదర్శినిగా దారి చూపించింది, మూడవది గమ్యము చేరుకున్న తర్వాత ఇదే మీ గమ్యము, అటు వద్దు ఇటు వద్దు ముందుకు వద్దు. ఇది ఈ మూడు భావాలని ఆ రోజు మనం ఆలకించాము. సరే, ఆనాడు తల్లి మరియ ఏమి చేసింది? వాళ్ళు వచ్చారు, చూశారు, తల్లి మరియను తండ్రి యోసేపు గారిని చూశారు. ఉన్నవాళ్ళు కాబట్టి తమ హోదాను బట్టి ఆ బిడ్డడికి కానుకలు అర్పించారు. వారు స్తోమతను ఏమైనా కావచ్చు కాక తల్లి ఏమి చేసింది, ఏమి చేసి ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. వాడేమో ఆ బిడ్డడికి కానుకలు అర్పించారు. మరి తల్లి వారికి ఏమి ప్రతి కానుకగా ఇచ్చింది? తన దగ్గర ఏముంది? తన చేతుల్లో ఉన్న రక్షకుడైన యేసుని. వారేమో వాళ్ళ చేతుల్లో ఉన్న విలువైన వస్తువులని, లోక సంబంధమైన ఐహికమైన వస్తువులని కానుకలుగా ఇస్తే, తల్లి మరియ అమూల్యమైన వెద కట్టలేని అమూల్యమైన ఈ దైవానుగ్రహమును వారికి అందించింది. ఇదిగో చూడండి, మీరు ఎవరి కోసం వచ్చారో ఆ బిడ్డడు ఇతడే, ఎవరి కోసం ఇంత శ్రమపడి వచ్చారో ఆ రక్షకుడు, ఆ లోకోధారకుడు ఎయ్యనయే అంటూ వాళ్ళ చేతులు పెట్టింది. ఆ బిడ్డను చూడగానే వాళ్ళ కష్టమంతా మర్చిపోయారు. ఆ శ్రమ, ఆ కష్టము, ఆ త్యాగం అంతా మర్చిపోయి వారి జన్మ ధన్యమైందని భావించారు. తరించింది అని విన్నాము. చాలు. భగవంతుడికి వాడు నమస్కారం పెట్టుకుని అంటారు, దేవా నీవు నిజంగా ఉంటే కనుక మా జన్మ తరించింది, మా జన్మ ధన్యమైంది. ఇంకేం కావాలి? వారి కష్టము వృధాగా పోలేదు, వారి శ్రమ ఊరకనే పోలేదు. ఎంత కష్టపడ్డారో అంత తృప్తి వాళ్ళకి కలిగించింది. ఈ ఘట్టాన్ని ఈ రోజు మరియ మాత సన్నిధిలో ఉన్న మనం మరియ మాతకు అన్వయం చేస్తే చక్కటి సందేశం మనకు కనపడుతుంది. మరియ మాతకు ఎట్లా మనం దీనిని అన్వయం చేయవచ్చు? చాలా మంది భక్తులు, అంటే బైబిల్లో కాదు కానీ ఇతర గ్రంథాల్లో చాలా మంది భక్తులు మరియ మాతను ఆ నక్షత్రంతో పోల్చారు. ఆకాశములో కనిపించి దారి చూపే నక్షత్రంతో మరియ మాతను పోల్చారు. నక్షత్రాలు చూడగానే ఆ జ్ఞానులు, ఆ పండితులు ఏమర్థం చేసుకున్నారు? ఒక మహానుభావుడు లోకములో జన్మించాడు. ఒక మహానుభావుని జన్మకు ఈ నక్షత్రము మొదటి భావం ఏమని చెప్పాను? దానికి ముందు సంకేతము. అది ఒక మహానుభావుడి జన్మకు ఈ నక్షత్రము సంకేతము, గుర్తుగా ఉంది. దాన్ని చూడగానే తక్కిన వారు అర్థం చేసుకోలేకపోయారు, కానీ వీరికి మాత్రం అర్థమైంది. ఆహా, లోకములు ఎవరు పుట్టారు? సామాన్యుడు కాడు, అసామాన్యుడు లోకములు పుట్టాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు మనం చూడాలి, అది దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుంటేనే మన జన్మ ధన్యమవుతుంది, ధరిస్తుందని అది ముందుగా వారికి అది సంకేతముగా పనిచేస్తుంది. మరియ మాత కూడా మన విషయములు, మన రక్షణ విషయములు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరికైనా ముందుగా ఆ తల్లి ఒక సంకేతములాగా కనపడుతుంది. ప్రకటన గ్రంథములో ఈ మాట కనపడుతుంది, అంతట దివ్యందు ఒక చెప్పండి గొప్ప సంకేతము. ఏమిటి ఆ సంకేతము? కాబట్టి తల్లి మరియ ఆకాశములో ఆ నక్షత్రములాగానే అన్యులకు కానీ క్రైస్తవులకు కానీ ఒక సంకేతములాగా కనపడుతుంటుంది. చూడగలగానే కానీ అర్థం చేసుకోవాలే కానీ ఆ తల్లి ఎంతో మందికి సంకేతములాగా కనపడుతుంది. ఆనాడు ఆ నక్షత్రం చూసి ముగ్గురేనా అంటే
కాదు కాదు ఎందరో చూచారు, కానీ దాని భావం ఏమిటో గ్రహించలేకపోయారు. కాబట్టి గ్రహించగలిగే వాడికి తల్లి మరియ ఎప్పుడు ఒక గుర్తుగా, ఒక సంకేతముగా నిలబడుతుంది. రెండవ భావం ఏమని చెప్పాను? మార్గదర్శిని, దారి చూపించే మనిషి. ఆ జ్ఞానుల విషయంలో నక్షత్రము ఎంతో దూరాన ఉన్న రక్షకునికి దారి చూపించింది. ఈ రోజుల్లాగా ఆనాడు రోడ్లు లేవు కదా, నేల మీద లేవు, ఇంటిలోనూ లేవు, ఏమీ లేవు. ఇంత సౌకర్యం అప్పుడు ఎక్కడ ఉంది? వాళ్ళకున్న ఒకే ఒక మార్గదర్శిని, దారి చూపించేది తమ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నక్షత్రము. కనపడడం చక్కగా ఉండదు, వారికి ముందుగా వెళుతున్న అది దారి చూపించేవాడు వెనక ఉండడు, ఎప్పుడు ముందుంటాడు. ముందుండి తాను నడుస్తూ తన వెనుక ఉన్న వారికి ఇటు రండి, ఇటు రండి చెబుతాడు. దాని సుఖంగా ఉంటే రమ్మంటాడు, లేక ఆగిపోమంటాడు. మార్గదర్శి ఎప్పుడూ ముందుంటాడు. తల్లి మరియ తన భక్తులకు, తన అభిమానులకు ముందు ఉండి దారి చూపిస్తుంది. ఎక్కడికి దారి చూపిస్తుంది? ఎక్కడికి దారి చూపిస్తుంది? ఎక్కడికి? ఎవరు చెప్పారు? సంతోషం. అప్పుడే పరలోకమా అంటున్నమ్మా. కాబట్టి తల్లి దారి చూపించేది ముందుగా తన కుమారుడైన, లోక రక్షకుడైన, పాప పరిహారకుడైన యేసు చెంతకు. నీకు యేసుని రక్షకుడు కావాలా? యేసును చూడాలనుకుంటున్నావా? యేసు యొక్క ప్రేమను అనుభవించాలనుకుంటున్నావా? యేసు యొక్క క్షమాపణను పొందాలనుకుంటున్నావా? ఎవరు దారి చూపిస్తారు? ఇదిగో మరియ అనే భక్తురాలు. ఆయన తల్లి నీకు ముందు నడుస్తూ, నీకంటే 4 అడుగులు ముందే వెళుతూ నా వెంటరా అని దారి చూపిస్తుంది. మార్గదర్శిని. చివరిగా ఏమని చెప్పాను గుర్తుందా? చివరిగా గమ్యం చేరుకున్నారు ఆ జ్ఞానులు. చెప్పండి. వాళ్ళు వచ్చారు, మర్యాదపూర్వకంగా బిడ్డడికి కానుకలు వర్తించారు, సంతోషించారు. అమ్మ మా జన్మ ధన్యమైందే నన్ను సంతోషించారు. అప్పుడు తల్లి ఊరికనే ఉందా? వెళ్ళండి వెళ్ళండి అయిపోయిందిగా పోయింది అని చెప్పిందా? లేదే. ఏమని చెప్పింది? తల్లి ఏమి చేసి ఉంటుంది? వాళ్ళేమో ఐహికమైన ఆస్తిపస్తులు ఏమో ఇచ్చారు, తల్లి మాత్రము ఐహికమైందే కాదు కానీ పారలౌకికమైన ఇది శ్రేష్టమైన కానుకను తన కుమారుడైన రక్షకుడైన బాల యేసుని వాళ్ళకు చూపించింది. క్రింద మన విచారణ గుడి ఉంది, గుడిలో తల్లి స్వరూపం ఉంది. గమనించారా? అందరూ దాని మాట విడుదల వాళ్ళని మాత్రమే కాదు. గమనించారా? తల్లి మరియ స్వరూపాన్ని గమనించారా? అని చెప్తారు ఎవరైనా? అందరూ చెప్పమ్మా. చెప్ప తల్లి బాల యేసుని ఎత్తుకున్నట్లుగా ఉంది ఆ పద్యం. దాన్ని సరిగా చూస్తే 2 విశిష్టమైన అర్థాలు ఆ భంగిమలో ఇమిడి ఉన్నాయి. మొదటిది ఏమిటంటే బాల యేసుని మనకు చూపిస్తుంది. 2 రెక్కలతో పట్టుకున్న తల్లి ఆ బాల యేసుని చూపిస్తుంది. తన చెంతకు వచ్చిన భక్తురాళ్లకు ఇదిగో నా కుమారుడు, ఇదిగో రక్షకుడు అంటూ ఆ బాలుని మనకు చూపిస్తుంది. అదే భంగికు మరొక అర్థం ఏమిటంటే మనకు అందిస్తుంది. ముందేమో చూపిస్తుంది, తర్వాత ఏమో అందిస్తుంది.
దేనికోసం మీరు దూరాభార నుంచి వచ్చారు, ఎంత అలసటైనా భరించి వచ్చారు, ఎంత శ్రమకైనా ఎంత త్యాగనికైనా ఊర్చిక్కలకు వచ్చారో వచ్చిన ప్రతిఫలము ఏమిటంటే రక్షకుడైన నా కుమారుణ్ణి నీకు కానుకగా ఇస్తున్నాను. ఆనాడు ఎట్లాగైతే జ్ఞానులకు నేను నా కుమారుణ్ణే బహుమతిగా ఇచ్చాను, నా కుమారుణ్ణే కానుకగా అందించాను, ఈనాడు కూడా అదే కుమారుణ్ణి అదే రక్షకుని మీకు అనుగ్రహంగా ఇస్తున్నాను, స్వీకరించండి. చక్కటి భంగిమది ఎక్కడ మనకు కనపడదు అటువంటి స్వరూపం. చక్కగా చూడగానే మనం కొంచెం అర్థం చేసుకోవాలి, కానీ మనం చూడగానే తల్లిని మన చూపిస్తుంది. ఇదిగోండి నా కుమారుడు, చూడండి. అంతుడు ఆగిపోవడం లేదు సుమా, ఏం చేస్తుంది? అందుకోండి. ఎంత విశాలమైన భావము ఆ భంగిమలో ఇమిడి ఉంది. ప్రియ సోదరులారా, క్రీస్తు సాక్షాత్కారం అంటే ఒకనాడు చారిత్రకంగా ఎప్పుడో జరిగిపోయిందా అండి. ఈనాడు మళ్ళా ఆ ఆలయాన్ని దర్శించినప్పుడు ఆలయంలో ఉన్న ఆ తల్లి స్వరూపాన్ని చూచినప్పుడు తల్లి మనకిస్తున్న విశిష్టమైన కానుక. ఆనాడు ఏ కానుకనైతే తల్లి ఇచ్చి అనుగ్రహించిందో అదే రీతిగా ఈనాడు అదే కానుకను ఏమీ తేడా లేదు మనకి చూపిస్తుంది, అందిస్తుంది. ఈరోజు ఆ తల్లి గౌరవార్థము నవదిన ప్రార్థనలు ప్రారంభించి అతి ముఖ్యమైన 3 రోజుల పండుగకు సిద్ధపడుతున్నాము. ఈ సందర్భంలో ఈ మొదటి రోజున తల్లి వంక అట్లా చూద్దాం. తల్లి మనకు తన కుమారుణ్ణి చూపిస్తుంది. ఇదిగో నా కుమారుడు, ఇదిగో మీ రక్షకుడు, ఇదిగో మీ పాప పరిహారకుడు. నీవు నా కుమారుని నీ దేవుని అంగీకరిస్తే నీకు పాప క్షమాపణం కలుగుతుంది. నీవు నా కుమారుని నీ దేవునిగా అంగీకరిస్తే నీకు ఆధ్యాత్మికమైన సమస్త మేలులు చేకూరతాయి. రండి, అందుకోండి అంటూ పదే ఆహ్వానిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రియ సోదరులారా, మరి మాతా భక్తులారా, ఈ ఉద్దేశంతో ఈ భావంతో మనం ఈ పండుగలో పాల్పంచుకుందాం. దగ్గర వారే కావచ్చు, దూరపు వారే కావచ్చు, తల్లిని మనం ఈ కోణంలో చూస్తే నిజంగా మన జీవితాలు కూడా ఏమి ధన్యమవుతాయి. ఇంకో మాట తరిస్తాయి. దేవుని కృప వలన మనకు ఆ భాగ్యం కలుగునుగాక.
సర్వశక్తి గల తండ్రి అయిన దేవునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువైన దేవ, పవిత్ర కన్య మరియ సంస్మరణ వేడుకల్లో పాల్గొని హృదయానందముతో మేము అర్పించు ఈ కానుకలను మీ దివ్యశక్తితో పవిత్రమనర్చము. నీ మహిమను ప్రత్యక్షమనర్చుల కొరకై మా రక్షణ నిమిత్తమై తన యావత్ జీవితమును సమర్పించుల కొరకు కన్యమాత యొక్క మరియమ్మ నుండి జన్మించిన ప్రభువైన యేసు క్రీస్తుని రక్త శరీరముగా మా కానుకలను మార్చము. మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రెప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము నీకు కృతజ్ఞత వందనములో చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్ర కన్య మరియ పరిచర్య ద్వారా నీవు సమస్త జాతిజనుల కుటుంబములను ఆకర్షించి క్రీస్తు సువార్తను విశ్వసించినట్లు దీవించుతేవి. వారును దేవదూత గాయక బృందముచే విషయ జ్ఞానమును పొందిన వారును అయిన గొర్రెల కాపరులు ప్రభువైన యేసును రక్షకునిగా గుర్తించరి. ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రథమ పదములుగా బాల్య స్త్రీ సభలో చేరిరి. నానుడు నీ వరప్రసాదముతో ప్రేరణ పొంది మిలమిలా మరియు నక్షత్ర సహాయముతో నిరుపేద గృహములో ప్రవేశించరి. అక్కడ తల్లి మరియతో ఉన్న బిడ్డను కలుగని అన్యజనులన్నీ స్త్రీ సభకు లభించిన ప్రథమ ఫలములైన వారు ఆ శిశువును దేవునిగా పూజించరి. ఆయన రాజుగా ప్రకటించరి. జగజ్జనుల విమోచకునిగా గుర్తించరి. కావున తండ్రి అతని ద్వారా స్వర్గదూతలు నిత్యము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన నిర్వహించుతున్నారు. మా స్వరమును వారితో ఏకము చేసి నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా ప్రభువాని ఉదిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీరము రక్తము అగులుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం. తండ్రి క్రీస్తుని మరణమును పునరుద్ధారమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖములో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలను చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తుని రక్త శరీరముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన ఈ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకోవడము, మా 14 జగద్గురువును, మా దోషపాలక పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణ చేయము. ఉద్ధానమగుమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా మా కుటుంబాలలో మరణించినటువంటి వారిని ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధి ఆవరణలో కృషి చేసి మరణించిన గురువులు, మఠవాసులు, పెద్దలు, క్రైస్తవులందరినీ మరియు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండి. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకోండి. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు పరిశుద్ధ మర్యాదతోనూ, పునిత జోజప్ప గారితోనూ, అపోస్తుల వేద సాక్షులతోనూ, పేతురు, తోమ, యోహాను, పౌలు, బర్నబా మరియు జాన్ బోస్కో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మ
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పొందబడుగాక. ప్రభువా, నీ పీడల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహముల వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరితో ఒకరి సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు.
సత్ప్రసాదము దివి నుండి దిగిన ఆహారము దివ్య సత్ప్రసాదము మధురమైన ఆహారము శక్తిని ఔషధము మధురమైన ఆహారము శక్తిని ఔషధము ఇది క్రీస్తు దేహం ఇది క్రీస్తు రక్తం లోకునరారండి క్రీస్తులో ఐక్యమవ్వండి. మన్నా కంటే శ్రేష్టము పరలోక ఆహారము దివ్యమైన ప్రసాదము శాశ్వత భోజము అలసిన బ్రతుకులకు శక్తిని ఔషధము విశ్వసించు వారిని పరము చేర్చు మార్గము ఇది క్రీస్తు దేహం ఇది క్రీస్తు రక్తం లోకునరారండి క్రీస్తులో ఐక్యమవ్వండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కలో నుండి కారుడి నీళ్ళ క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి జేసువా నీ గాయముల లోపల నేను మిమ్మెడ బాయినట్టు శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున గుణదల మాత పేరట ప్రార్థన అందరూ నాతో పాటు చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. మమ్మును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను కరుణించిన ఓ గుణదల మాత మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములకు కూడా పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ శరణమును ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయ మాత
దయగల తల్లి మమ్మలను కరుణించుగా గుణదల్లో వెంచేసి ఉన్న మాత మా విన్నపములను నిన్ను ఆదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్నాం ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. అందరము నిశ్శబ్దంగా మన యొక్క మనవులను తలంపులను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత, గుణదల మాత, నేను దీనత, వినయము, విరక్తత్వము, దారిద్ర్యము, దైవ ప్రేమ, ఉన్నగ పుణ్యములను అభ్యసించుటలో, మిమ్మలను కీర్తించుటలో నాకు సహాయపడము. నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యండి. అపాయముల్లో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండము. సంశయముల్లో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను యేసునాథునితో చేరి నీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును అవసాన కాలములో సహాయపడి మంచి మరణము పొందునట్లు ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత, మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. ఎన్నికల రాజ్ఞి దయారస్మల తల్లి, ఇటు నమ్మికతోని ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రమునకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోదారమెత్తిన మృతుడైన సర్వేశ్వరుని తల్లి, గుణదల మాత, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినగోరుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దు మాత మహోత్సవములలో భాగముగా ఈ నవదిన రాత్రులలో నవదిన ప్రార్థనలలో భాగముగా మొదటి రోజున దివ్య బలి పూజను సమర్పించిన మన విజయవాడ మేత్రసన వికార్ జనరల్, అదేవిధముగా లబ్బిపేట విచారణ గురువులైన మోన్సినో మెస్పం గాబ్రియేలు గారికి విచారణ గురువుల తరపున ఇక్కడ చేరినటువంటి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము.
ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొన్నటువంటి గుణదల రాజరాజేశ్వరిపేట గుంటుపల్లి విచారణ గురువులను ఇక్కడ చేరినటువంటి విశ్వాసులందరినీ కూడా ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దివ్య బలి పూజలు సమర్పించినటువంటి మోన్సినోర్ మెస్పం గాబ్రియల్ స్వామిని సన్మానించడానికి దాసరి శిలువ ప్రసాద్ గారిని వారి యొక్క కుటుంబాన్ని ముందుకు రావాల్సిందిగా కోరుచూ ఉన్నాము. మా ప్రభుడవైన సర్వేశ్వర, మేము స్వీకరించిన పరమ రహస్యముల ద్వారా మా జీవితంలో ఈ దయ ఎల్లప్పుడూ ప్రదర్శించబడును గాక. మీ కుమారుని తల్లి మరియమాత సంస్మరణమును చరించని మొక్కముతో కొనియాడుచున్న మేము ఆ ప్రభుని మనుష్యోత్తర పరమ రహస్యము ద్వారా ముక్తి భాగ్యమునకు అర్హులము కాగలుగుదము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్రుడు, పవిత్ర ఆత్మ మేము దీవించి సదా కాపాడును గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.